సో మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి ఒక బ్యూటీకి సంబంధించి? అడ్వాన్స్ కోర్సు, బేసిక్ కోర్సు అని 2 రకాలు ఉంటాయి. సో ఒక అమ్మాయి బయట అడుగుపెట్టారు, దట్టు ఇన్ పల్లెటూరులో కావచ్చు. సో ఒక బిజినెస్ చేయాలంటే ఇట్స్ బిగ్ టాస్క్, ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. మొట్టమొదట్లో అవుతాయి కనుక అసలు ఇలాంటి వాటికి ఇష్టమే లేదు మా ఇంట్లో. జెంట్స్ అందరితో అలవాటు లేని పద్ధతులు. అప్పుడు 5,000 అయింది. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ని బట్టి 5 lakhs దాకా నేను దీనికి ఇప్పుడు ప్రెసెంట్ ఖర్చు. ఎవరైతే ఒక బిజినెస్ చేస్తున్నారో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎలా మార్కెటింగ్ చేసుకున్నారు? జస్టైల్ ప్రమోషన్స్ కి నేను అప్రోచ్ అయ్యా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఈరోజు మనం ఎక్కడున్నాము అంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పక్కనే ఉన్నటువంటి పాలకొల్లులో క్షీరారామం అని చెప్పి గుడి చాలా ఫేమస్ కదా. ఆ రోడ్లో ఉన్నటువంటి కొటారి గ్రాండ్. సో అక్కడ వారిజా లిల్లీ బ్యూటీ క్లినిక్ అని చెప్పి ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు. సో లిల్లీ, సో వారి మాటల్లో తన బిజినెస్ సంబంధించి, సో తను ఎలా రన్ చేస్తున్నారు, అసలు దానికి సంబంధించి సీక్రెట్స్ ఏంటి, అండ్ తన సక్సెస్కి సంబంధించి ఇంతకాలంగా తను రన్ చేయడం వల్ల తను నేర్చుకున్నటువంటి లెసన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ లిల్లీ గారు, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. యా, ఫైన్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ యొక్క సక్సెస్ని? హ్యాపీ అండి. సో నేను ఒక 24 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. 2000లో స్టార్ట్ చేశాను. ఫ్రీ కోర్స్లోనే జాయిన్ అయ్యాను. ఇక్కడ ఏదో 10th అవగానే ఫ్రీ కోర్స్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన వెంటనే ఒక 3 months కోర్స్ కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాను. ఇంటర్ చదువుతూనే దీన్ని స్టార్ట్ చేయడం, అలాగే డిగ్రీ చదవడం. ఆ డిగ్రీ చదువుతున్న టైంలో కాలేజ్ డుమ్మా కొట్టి కూడా సో హైదరాబాద్ వచ్చి మళ్ళీ కోచింగ్ తీసుకోవడం, అలా స్టార్ట్ చేసిన ప్రయాణం ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది. సో నాలాగా ఎంతోమందికి, అంటే నేను ఒక ఇన్స్పిరేషన్గా అవుతాననే అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు మటుకు నేను ఇన్స్పిరేషన్ అవుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా. ఐఎమ్ సో హ్యాపీ ఆ విషయంలో. కానీ ఈ జర్నీలో చాలా ఒడిదుడుకులు, ముందుకెళ్ళడం వెనకెళ్ళడం అనేది చాలా జరిగినాయి. స్టార్టింగ్లో 2000లో స్టార్ట్ చేసిన టైంలో, అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ నేర్చుకున్న కోర్స్కి అక్కడ ఉన్న మెథడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెంట్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ నేర్చుకున్న బేసిక్. సో అదే నాకు ఎక్కువ అనుకున్నాను అప్పట్లో, నాకు తెలియదు కాబట్టి. సో అక్కడికి వచ్చాక తెలిసింది నాకేమీ రాదు అని. అంటే ఇక్కడికి ఇది పరిమితి, వీళ్ళ వరకు ఇక్కడ ఓకే, కొంతవరకు బేసిక్ తెలుసు, ఆ పేర్లు తెలుసు, కానీ అక్కడున్న నాలెడ్జ్కి ఇంకా మనం గెయిన్ అవ్వాలని అనిపించింది అనమాట. దట్టు అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండి, సో ఒక 6 months వరకు వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 8 months మధ్యలో ఉండి ఒక చోటకి వెళ్ళి నేర్చుకోవడం. తర్వాత మళ్ళీ బ్యాక్ అయ్యి కొన్ని రోజులు మళ్ళీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెళ్ళైపోయింది తనకి. తన ఇంట్లో వాళ్ళ హస్బెండ్ తన ఉన్నా కూడా తన ప్రెగ్నెన్సీ. ఆ టైంలో వాళ్ళ ఇంట్లో నన్ను పేయింగ్ గెస్ట్గా ఉంచుకుని సో 1 year పాటు నన్ను భరించారు. అఫ్కోర్స్ కొత్త ప్లేసు, ఒక అమ్మాయిని మనం ఇంట్లో ఉంచుకోవడం అంటే చాలా టాస్క్ పని. మన రిలేటివ్స్, మన ఇంట్లో వాళ్ళ అంటే ఓకే, కానీ బయట నా ఫ్రెండ్ ఎవరింట్లో పెళ్ళైన అమ్మాయి ఇంట్లో మనం ఉండడం అంటే చిన్న విషయం కాదు. అక్కడ అన్న కూడా చాలా బాగా చూసుకునేవారు. నేను లేట్గా రావడం, నైట్లో మళ్ళీ రావడం అంటే కొత్త ఊరు నుంచి రావడం కదా, వచ్చేందుకు వాళ్ళు టెన్షన్ పడేవారు. సో ఆ కోర్స్ నేర్చుకున్న అన్ని రోజులు కూడా నా గురించి చాలా ఇదయ్యారు. ఇప్పటికీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒక ఆనందం. ఒకళ్ళ ఇంట్లో ఉండి నేర్చుకోవడం అంటే కష్టమైన పని. అది మనం ఫుడ్ విషయంలోనైనా పే చేయకుండా మనం ఉండడం అంటే కూడా కష్టమే. అప్పట్లో మన చిన్న అమౌంట్లు, ఎక్కువ అమౌంట్, అమ్మ వాళ్ళు కూడా పెద్ద ఏమి ఉన్నవాళ్ళు కాదు. ఆ టైంలో నన్ను పంపించడం కూడా ఒక టాస్కే. ఆడపిల్లని అప్పట్లో పంపించేవారే కాదు. ఇప్పుడంటే కొంచెం అవేర్నెస్, ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు అందరూ దేశాలే మారిపోతున్నారు. ఆ రోజుల్లో మటుకు చాలా హ్యాపీ. పంపించారు, నేను అక్కడ కోచింగ్ నేర్చుకున్నాను. 1 year
1 year. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా కూడా అక్కడికి ఇప్పుడు కూడా అంతే 1 year లో అయిపోతుంది. అంటే వాళ్ళందరూ అవన్నీ నేర్చుకోకపోవచ్చు. ఇప్పుడు 6 months లో కంప్లీట్ చేసి 6 months ఆఫ్టర్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఆ ప్రాక్టీస్ టైం కూడా నేను అక్కడే ఉన్నాను కొన్ని రోజులు, ఎక్కువ నేను ఉన్నాను అనమాట. ఉండి కంప్లీట్ చేసుకుని రిటర్న్ బ్యాక్ వచ్చిన. అదే టైంలో డిగ్రీ చదువుతున్నా. సో డిగ్రీ చదువుతూ ఉంటే వీళ్ళు హాజరు పలికేవారు, టీచర్స్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. 1 year పాటు హాజరు మైనస్లో ఉన్నా, నేను ప్లస్లోనే ఉన్నాను. హాజరు పలికేశారు కదా. సో అట్లాగా మొత్తం ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. నేను రిటర్న్ బ్యాక్ వచ్చి ఒక 5,000 అప్పు చేసి, ఇన్వెస్ట్మెంట్ అప్పుడు నా దగ్గర ఏమీ లేదు. సో మా మదర్ వాళ్ళు కూడా అప్పట్లో ఏమీ ఇవ్వలే. సో నా అమౌంట్ నేనే, ఇక్కడ చీట్లు అని ఉంటాయి కదా డైలీ కట్టేలాగా, అలా 5,000 ఆయన దగ్గర అప్పు చేసి నేను ఆ కాస్మెటిక్స్ కావాల్సిన ఐటమ్స్ కొనుక్కుని దాని నుంచి వచ్చింది మళ్ళీ దానికి కావాల్సినవి ఇంకొంచెం అట్లా అట్లా పెద్దగా పెంచుకుంటూ వచ్చాను. మధ్యలో మావయ్యలు కానీ అన్నయ్యలు కానీ అది సపోర్ట్ చాలా ఉంది. నా ఊరు సపోర్ట్ చాలా ఫస్ట్ ఉంది. సో ఇక్కడ కూడా నన్ను ఎంకరేజ్ చేయడం, నాకు అసలు ఏం అంటే 3 months కోర్స్ నేర్చుకున్నాను కదా ఇక్కడ. ఆ టైంలో నేర్చుకున్నప్పుడు మెహందీ అల్లరి చిల్లరగా నేర్చుకున్న పనే, ఏదో అటకతనంగా వెళ్ళాను కానీ సీరియస్నెస్ లేదు అందులో. నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టిన వాళ్ళు వచ్చిన వాళ్ళతో నేను చిన్నపిల్లని. సో మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి ఒక బ్యూటీకి సంబంధించి? బ్యూటీ కోర్స్లో ఇంచుమించు అడ్వాన్స్ కోర్సు, బేసిక్ కోర్సు అని 2 రకాలు ఉంటాయి. సో ఫస్ట్ బేసిక్ కోర్స్ కంప్లీట్ అయ్యాక అడ్వాన్స్ కోర్స్ అనేది నేర్చుకోవాలి. బేసిక్ నేను ఇక్కడ అదే బేసిక్ నేర్చుకున్నాను. ఆ తర్వాత అక్కడ అడ్వాన్స్ చేశాను, హైదరాబాద్లో అడ్వాన్స్ చేశాను. హైదరాబాద్లో అడ్వాన్స్ చేశాక ఆఫ్టర్ 6 years అలా రన్నింగ్ అయ్యింది. పైకి వచ్చాను, ఒక్కొక్క స్టెప్ మారుతూ ఉన్నాను, ప్లేస్ కూడా మార్చుతూ నేను నేర్చుకున్న ప్రతి స్టెప్కి ఇక్కడ చూపిస్తూ వచ్చాను. ఓకే. సో అక్కడ ఫస్ట్ మీరు 5,000 తో స్టార్ట్ చేశారు. దాని వచ్చిన దాన్ని బట్టి మీరు అంటే ఇట్లా సెల్ పెట్టుకున్నారు ఇట్లా. అది సపరేట్ గానే రూమ్ తీసుకుని పెట్టుకుని అందులోనే శారీ వర్క్స్ కూడా చేయించేదాన్ని. సో అప్పుడు 5,000 అయింది. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ని బట్టి ఇప్పుడు నేను ఎస్టాబ్లిషింగ్ చేసిన దానికి 5 lakhs దాకా నేను దీనికి ఇప్పుడు ప్రెసెంట్ ఖర్చు పెట్టాను. దీనికి 5 lakhs అవుతుంది. 5 lakhs నుంచి 15 lakhs దాకా ఖర్చు పెట్టాను దీనికి. ఓకే. 5 లక్షల నుంచి 15 లక్షల దాకా పెంచుకుంటూ వచ్చాను. ఓకే. మొత్తం ఇప్పుడు ఇందులో 15 లక్షల వరకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ డిజైన్ అంతా కూడా ఉంటుంది. సో అట్లాగా అంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ అయిపోయింది, ఇంకా పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఇది స్టాప్ అయ్యేది కాదు. ఇప్పుడు ఏంటంటే హెయిర్ బాగా ఊడిపోవడం, దానికి హెయిర్ ఎక్స్టెన్షన్ హెయిర్స్ పెట్టుకోవడం అవి కూడా వచ్చేసినాయి. దాంట్లోనే మనం ఫేస్లో బ్లాక్గా ఉండేవాళ్ళు ఉంటారు, దాని పర్మనెంట్ మేకప్ కోర్సులు వచ్చేసాయి. సో ఐలాషెస్ చాలా మందికి ఐలాషెస్ చాలా తక్కువ ఉంటాయి, ఐబ్రోస్ తక్కువ ఉంటాయి, వాటిల్లో కూడా నేను తర్ఫీదు తీసుకున్నాను. సో అవి కూడా నేను కోర్స్ కంప్లీట్ చేసేసుకున్నాను. సో కానీ ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మా లొకాలిటీకి అంత ఎక్కువ పే చేయడం కష్టం, కానీ లేకపోయినా ఇక్కడ పే చేయకపోయినా నేను అవి కంప్లీట్ చేసుకుని ఉంటున్నా. నెయిల్ ఆర్ట్ అనేది సో ఏ కోర్స్ అయినా కూడా నా ఊరికి సరిపోవచ్చు, అంటే అంత అటువైపు అట్లాంటి అమౌంట్లు పెట్టి చేయించుకునే జనాలు ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఒక కాలేజీ కూడా మన ఇంజనీరింగ్ కాలేజీలు ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలు ఉంటే కనుక మనకు కూడా స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు, వాళ్ళు కూడా ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు. అలాంటి ఎక్కువ అవేర్నెస్ లేకపోవడం, మనమే చెప్పి మనమే ఫాలో అప్ చేసి చేస్తూ ఉంటాం. సో మెయిన్ మటుకు కోర్స్ ఏది వచ్చినా కూడా అప్డేట్లో ఉంటుంది. 24 years నుంచి కూడా ఎప్పటికప్పుడు కోచింగ్ తీసుకుంటూనే ఉన్నా. అది స్టాప్ అయిపోయింది, నాకు అక్కర్లేదు, నాకు ఇది చాలు అనుకున్నది లేదు. సో అందువల్లనే ఇప్పుడు ఈరోజు 5 లక్షల నుంచి 15 లక్షల దాకా ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని పైకి వచ్చానంటే దీని నుంచి వచ్చిన డబ్బునే దీనికి పెట్టా. నా సొంతంగా చేసింది ఏం కాదు కదా, మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది కూడా కాదు. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కరోనా టైంలో చాలా లాస్ అయ్యాం. సో ఆ టైంలో కూడా మేము చెప్పాలంటే పాలకులు, నర్సాపురం, మల్కీపురం, విజయవాడ బ్రాంచ్లు కూడా పెట్టా. మేము 4 బ్రాంచ్లు ఓపెన్ చేసాం. ఆ బ్రాంచ్లు పెట్టిన టైంలో ఈ కరోనా రావడం అతలాకుతలం అయిపోయాం. సో ఏ పనులు లేకపోవడం, అందరూ ముట్టుకునే సీజన్, ఎవరిని అక్కడ కూడా టచ్ అవ్వకుండా అయిపోయింది కదా. సో ఏ వ్యాపారాలైనా ఉండినేమో కానీ మా వ్యాపారం మొత్తం శూన్యం అయిపోయింది.
సో ఆ విషయంలో 45 lakhsకి మైనస్ కూడా వెళ్ళిపోయాం. అక్కడి నుంచి మళ్ళీ కింద పడిపోయినట్టే, మళ్ళీ జీరోకి వెళ్ళిపోయినట్టే. జీరోకి వెళ్ళి మళ్ళీ స్టెబిలిటీగా ఇప్పుడు కొంచెం అందరూ నిజంగా చెప్పాలంటే ఆ టైంలో అప్పులు వాళ్ళు ఉంటారు కదా, నిజంగా రోడ్డుకి ఇచ్చేసే రేంజ్లో కూడా ఆ టైంలో అందరూ కూడా అంటే మనకి కష్టం వచ్చింది వాళ్ళకి కష్టం వచ్చింది అని ఆలోచించారు. ఆలోచించి ఆ టైంలో చాలా నన్ను మంచి రిసీవ్ చేసుకుని, లేదమ్మా నువ్వు ఇచ్చేయగలవు, నన్ను సపోర్ట్ చేసి మళ్ళీ నేను ఈరోజు ఇలా వీడియో చేస్తున్నానంటే వాళ్ళందరూ దేవుళ్ళు లాంటి వాళ్ళే. అవుతూ ఉందండి, అవుతూ ఉంది. సో అది కూడా తొందరలో తీరిపోవాలని కోరుకుంటున్నాను. అట్లాగా ఆ జర్నీ ఇక్కడ దాకా వచ్చింది. దట్టు మళ్ళీ 2011లో మళ్ళీ జావేద్ హబీబ్లో అడ్వాన్స్ కోర్సులు కంప్లీట్ చేశాను. మ్యారేజ్ 2006లో అయింది, బాబు 2008లో పుట్టాడు. 8లో పుట్టాక బాబు 2-3 years ఉండగా నేను బాబుని అత్తమ్మకు వదిలేసి మళ్ళీ మా వారు ఇంకా కోచింగ్ తీసుకోవాలి అంటే భీమవరంలో కూడా బ్రాంచ్ పెట్టాం. ఆ టైంకి ఇక్కడ ఉన్న అంటే మనం ఈ ఊరికి తగ్గట్టుగా నేర్చుకుని ఉంటే సరిపోతుంది. మనం భీమవరం అంటే కొంచెం మీకు తెలియదు, భీమవరం చాలా హైప్లో ఉంటుంది. సో అందరూ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు బోల్డ్ మంది వస్తారు. దానికి తగ్గట్టుగా మన దగ్గర కూడా వర్త్ ఉండాలన్న ఉద్దేశంతో మళ్ళీ 2011లో మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇంచుమించు 4 months 8 months దాకా అక్కడే ఉండి మళ్ళీ బేసిక్ అడ్వాన్స్ నా ఇంప్రూవ్మెంట్ మళ్ళీ చేసుకున్నా పూర్తిగా. అక్కడ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరు అడిగిన దాన్ని నేను చెప్పగలను. లేకపోతే వాళ్ళు అడుగుతుంటే నేను చూస్తూ ఉంటే నా దగ్గర ఏముంటుంది అదే. సో కొన్ని పార్లర్స్ అలా చేయడం వల్ల కూడా వాళ్ళు మైనస్ అవుతూ ఉంటారు, అప్డేట్ చేసుకోకపోవడం వలన. సో అలా ఉండిపోవడం కారణం ఎందుకంటే అన్ని ప్లస్లు అవుతున్నా అన్ని మైనస్లు అవుతాయి అంటే ఒక్కొక్క చోటన అవుతున్నాయంటే వాళ్ళు చేసుకునే ఇంప్రూవ్మెంట్ కంపల్సరీ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటే డెవలప్మెంట్ బాగుంటుంది. ఈ రోజున చెప్పాలంటే ప్రతి మహిళ అన్ని రంగాల్లోని ఉంటున్నారు. ఎక్కువ మోస్ట్లీ మా రంగం మీదే ఉంది ఇప్పుడు. అంటే సినీ పరిశ్రమ వాళ్ళు కూడా ఇటువైపు వస్తే కనుక ఖచ్చితంగా మన పార్లర్కి ప్రమోషన్ చేస్తారు, మన దానికే వచ్చి చేయించుకోవడం అలాంటివి కూడా ఉంటాయి. సో నేను కూడా మన పెద్ద పెద్ద మెగా షోస్ జరుగుతూ ఉన్నప్పుడు మేము కూడా వెళ్ళి ఆ షోస్కి మేకప్కి వాటికి ఆర్టిస్ట్కి చేయడం అనేది జరుగుతుంది. అది మీకు ఒక ప్రమోషన్ ఉపయోగపడుతుంది కదా. యా కంపల్సరీ. ఇప్పుడు మన ఛానల్ అందరూ కూడా బిజినెస్ వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఆల్రెడీ ఇలాంటి బిజినెస్ చేస్తున్నా చేయబోతున్న వాళ్ళైనా సో ఆ మార్కెటింగ్ సంబంధించి మీరు ఆ షోస్కి వెళ్ళి అసలు ఆ కాంటాక్ట్స్ ఎలా తీసుకోవాలి, లేకపోతే ఎట్లా వస్తాయి మీకు ఆపర్చునిటీస్ అవన్నీ. ఇప్పుడు మీరు అంటున్నారు సెలబ్రిటీస్ వచ్చి మీ దగ్గరికి వస్తూ ఉంటారని చెప్పి. సో మేము కూడా చూసాం చాలా ఫొటోస్ అన్ని మీరు చేసినప్పుడు అన్ని ఈవెన్ పాయల్ రాజ్పూత్ అండి. సో ఆ కాంటాక్ట్స్ అన్ని మీవి ఎట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి, ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు? జనరల్గా వచ్చి 2000లో నేను స్టార్ట్ చేశాను అన్నాను. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను. సో నా ఏజ్ చిన్నదే అయినా కూడా జనరల్గా అందరు పరిచయం, నేను ఫస్ట్ నుంచి అందరితో మాట్లాడడం, కలివిడిగా ఉండడం, అది ప్లస్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే అక్కడ మనకి జస్ట్ డైల్ మీరందరూ ఇప్పుడు ఇది వచ్చింది, అప్పట్లోనే జస్ట్ డైల్ ఉన్నది కదా, జస్ట్ డైల్ ప్రమోషన్స్కి నేను అప్రోచ్ అయ్యా. అప్పట్లో ఫ్రీగా పెట్టాడు ఆయన. ఆ ఫ్రీ అనే దాంట్లో నేను ఇక్కడి నుంచి అక్కడ ప్రమోట్ చేసుకున్నా. సో భీమవరం పాలకుళ్ళు బ్రాంచ్లు ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఫ్రీ ఎంట్రీ వాళ్ళు దాంట్లో ఎంటర్ అయిపోయారు. 2000లోనే ఎంట్రీ అయ్యింది. పాలకుళ్ళు ఆ హైదరాబాద్ నుంచి కానీ బొంబాయి నుంచి కానీ కలకత్తా నుంచి ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా మీ జస్ట్ అయిన దాన్ని ప్రమోషన్గా ఫాలో చేసుకుని వాళ్ళని అడిగేవారు. ఇక్కడ ఎవరిని అడిగేవారు కాదు. సో వాళ్ళు ఎప్పుడు కూడా నాదే ప్రమోషన్ ఇచ్చేవారు. ఇటువైపు వెస్ట్ గోదావరి నాది ఒకటే ఉంది వాళ్ళు కాదు అప్పట్లో. ఆ ప్రమోషన్ నుంచి అట్లా స్లోగా నేను గూగుల్ని అప్రోచ్ అయ్యా. గూగుల్లో కూడా మన ప్రమోషన్స్ని ఫాలోఅప్ చేయడం. దాని తర్వాత ఇది అప్పట్లో మనకి వాట్సాప్ ఉంది. వాట్సాప్లో ఇప్పుడు ఏంటంటే స్టేటస్ అనేది కామన్గా పెట్టుకుంటున్నాం, 10, 100 వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు. కానీ అప్పట్లో మనకు ఓన్లీ డీపీ ఉంది. ఆ డీపీని రోజుకు 200 సార్లు డీపీని మార్చేది. నేను చేసిన ప్రతి ఫోటోని డీపీకి మారుస్తూ ఉండేదాన్ని. ఫొటోస్ వర్క్ చేసినల్లా అప్లోడ్ చేస్తూ నా డీపీ చూడడానికి రోజులో ఎంతమందో చూస్తూ ఉండేవారు.
ఇప్పుడు ఉన్న ఫోటో తర్వాత ఉండదు, నువ్వు ఏం చేసావు అనేది నన్ను అబ్జర్వ్ నన్ను ఆ క్లయింట్స్ని కూడా ఫాలో అప్ చేసుకుంటాను. వాట్సాప్ స్టేటస్ మీలాంటి వాళ్ళు చూసి పెట్టుంటారు. ఆ తర్వాత స్టేటస్ అనేది వచ్చింది, ఓ నా గురించే పెట్టాను అనుకున్నాను. సో అది మటుకు చాలా హ్యాపీ. అఫ్ కోర్స్ తర్వాత కూడా గూగుల్లో ఫొటోస్ అప్లోడ్ చేయడం, ఆ స్టేటస్ రిలీజ్ చేసి అందులో మన రేటింగ్ ఇచ్చుకోవాలని, నేను అవన్నీ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలిసినాయి. లేకపోతే ఇక్కడ ఉంటే నాకు తెలియపోతునేమో. ఇవన్నీ అక్కడ రేటింగ్ ఇస్తూ ఉంటే ఏంటి మనం ఫుడ్ తినడానికి వెళ్ళినా రేటింగ్ ఇవ్వండి అని అడిగేవారు వాళ్ళు. ఫస్ట్ లో తెలియదు, తర్వాత ఇది ఇస్తే ఇది అవుతుంది, మనకి రేటింగ్ పెరిగితే మన పబ్లిసిటీ పెరుగుతుంది. అప్పటి నుంచి నిజంగా అప్పుడు కూడా నేను రేటింగ్ అంటే ఇక్కడ మన వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు అవేర్నెస్, అందరూ పిల్లలందరూ ఫారెన్ వెళ్ళడం, అట్లా వెళ్ళి ఇలా చదువుకోవడాల వల్ల రేటింగ్ అంటే అందరికీ తెలుస్తుంది, రివ్యూస్ అంటే అర్థమవుతుంది, ఆ సందర్భం ఏంటో అనేది బాగా అర్థమవుతుంది. ఆఖరికి ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. క్వాలిటీ ఫస్ట్ మెయింటెనెన్స్, ఈ విషయంలో ఫస్ట్ బెస్ట్ క్వాలిటీ తీసుకుంటాను. దట్టు మన హైదరాబాద్లో కాత్యావరి స్టోర్ అని ఉంటుంది, ఎంజీ రోడ్డు, అక్కడే స్టోర్ పర్చేజ్ అంతా సినీ పరిశ్రమ వాళ్ళందరూ కూడా అక్కడే పర్చేస్ చేస్తారు. నేను నేర్చుకున్న జావిద్ హబీబ్ కానీ, నేను నేర్చుకున్న మేడం కానీ అక్కడే పర్చేజ్ చేయడం జరిగింది, నాకు సజెషన్స్ అవన్నీ ఇవ్వడం. అందుకని అక్కడి నుంచే ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చాను. అక్కడి నుంచి చెన్నై ఖరీదు, హైదరాబాద్ ఖరీదు, ఇప్పుడు బొంబాయి ఖరీదు. సో 3వ స్టెప్కి వెళ్ళా, అక్కడ కూడా ఖరీదు చేస్తూ ఉంటాను, తెచ్చుకుని వస్తూ ఉంటాను. అదే టైంలో సెమినార్స్ ఏమైనా కండక్ట్ చేసిన టైంలో అది ఇది 2 చూసుకుని వస్తూ ఉంటాను. సో ఏంటంటే మధ్యలో నేను కూడా అంటే ఈ ఊరు అమ్మాయినే కాబట్టి అందరూ ఊళ్ళో వాళ్ళందరూ పరిచయాలు ఉంటాయి. నాకు ఫస్ట్ బెస్ట్ ఏంటంటే ఊరు నాది. సో నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం, ఇంత ప్రమోషన్కి అవ్వడానికి కారణం, నేను చేసిన వర్క్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవడం. సో క్వాలిటీ ఇస్తున్నానని చెప్పేసి రేటు పెంచినంత మాత్రాన రావాలని రూల్ లేదు. సో మనకి వాళ్ళు నచ్చాలి, ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటాం. కొన్ని ప్లేస్లు అంటే గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే నేనంటే చాలా ఊరు మొత్తానికి అభిమానం. సో దానికి నెక్స్ట్ పాయింట్ క్వాలిటీ వాడతానన్న పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ప్రమోషన్స్ అవుతే ఎక్కడికి వెళ్ళినా నా పార్లర్ నేనే ప్రమోషన్ చేసుకుంటా. సో ఎవరో వచ్చి మనకేమీ చేయరు, మన ప్రమోషన్ మనమే ఫాలో చేసుకోవాలి, మనం ఏంటి అనేది మనమే చెప్పుకోవాలి. ఫస్ట్ మీరు వచ్చి నా గురించి చెప్పడం ఇప్పుడు అవుతుంది, నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాను, నేను లిల్లీ. సో అలాగే ఫేస్బుక్ను కూడా ఒకప్పుడు ఒక రేంజ్లో వాడాను. సో రోజులో బర్త్డేలు ఎంతమంది ఉంటారో అంతమంది, ఊర్లో ఎంతమంది బర్త్డేలు ఉన్నాయో అంతమంది బర్త్డేలు పెట్టేస్తాను. అంటే అదొక ప్రమోషన్ అని కాదు, కానీ ఎవరి బర్త్డేని సెలబ్రేషన్ చేసుకోవాలి అంటే హ్యాపీనెస్. బర్త్డే అంటేనే సెలబ్రేషన్, ఆటోమేటిక్గా అది కూడా ఒక ప్రమోషన్గానే ఫాలోఅప్ చేసుకున్నా. నేనంటే ఏంటని చాలా మందికి అప్పుడు తెలిసింది. అది కూడా ఒక హ్యాపీనెస్లో ఆ లిల్లీ నా గురించి పెట్టిందంటే అదొక ఆనందమే కదా. నేను మంచిగా పెట్టాను, అది ప్రమోషన్ కూడా అయ్యింది, అది తెలియకుండా అయ్యింది. భగవంతుడు మనం మంచి ఇస్తే మంచి ఇస్తాడన్నట్టు మనం చేసే ప్రతి పనిలోని మంచిగా కనిపించింది నాకైతే. సూపర్. సో మార్కెటింగ్ అయితే అలా అంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎంత అసలు టర్న్ ఓవర్ ఉంటుంది, అసలు ఏంటి? అఫ్కోర్స్ మనం జనరల్గా స్టార్టింగ్ 5,000 పెట్టాను, ఈరోజు 15 లక్షల దాకా ఇందులో ఉన్నది. సో మధ్యలో లాస్ అయ్యాను, మళ్ళీ స్టెబిలిటీ అయ్యాను. సో ఎంత క్యాపబిలిటీ పెట్టినా పర్వాలేదు, మినిమం 10,000 పెట్టేవాళ్ళు 10,000 పెట్టుకోవచ్చు, లేదా 5,000 పెట్టేవాళ్ళు 5,000 పెట్టుకోవచ్చు. ఈ రోజుల్లో అందరూ పార్లర్ మీదే ఉన్నారు కూడా. సో దీని వర్త్ మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. అమౌంట్ ఎంత గెయిన్ చేయొచ్చు అంటే మన వర్క్ హార్డ్, హానెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దట్టు హానెస్ట్ ఒకటి పంచేది ఇక్కడ, వర్క్ అనే టాలెంట్ అనేది ఉండాలి. మనం ఎప్పుడు ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మన వర్కర్స్ కూడా, కిందనున్న వర్కర్స్ని కూడా మన పిల్లలే. సో వాళ్ళు కూడా బాగా నేర్పించుకుంటే వాళ్ళు అవుట్పుట్ బాగా ఇస్తారు. సో మెయిన్ వాళ్ళకి బాగా నేర్పించుకుంటే మనకేం అవుట్పుట్ ఇవ్వమంటే ఇవ్వరు కదా. సో పర్ఫెక్ట్గా నేర్పించుకుని వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ నడిపించుకుంటే చాలా బాగుంటుంది. సో ఏంటంటే మినిమం మేకప్కి వచ్చేటప్పటికి 5,000 నుంచి 1 lakh దాకా కూడా ఉంటాయండి. 30,000 నుంచి 1 lakh వరకు కూడా చేస్తాం.
ఓకే, అంటే మ్యారేజెస్ ఈవెంట్స్కి ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేస్తాం అనమాట. కానీ మేకప్ ఒక్కటి విషయంలో 5,000 నుంచి లక్షల వరకు కూడా ఉన్నాయి, చేస్తాం. సో వాళ్ళ సీజన్ బట్టి ఉంటుంది, ఒకటి సీజన్ ఉంటుంది, ఒక మేకప్ చేయగలం అంతే కదా. ఒక పర్సన్ ఉంటే ఒక మేకప్ ఆ రోజు దాటి ఈ రోజు ఏమైందంటే ఒకటే మేకప్ 10 మేకప్లు ఉంటాయి, 10 మంది మేకప్లు చేయించే రేంజ్కి ఎదిగాం. అప్పట్లో ఒక మేకప్ చేసేదాన్ని, నేనే వెళ్ళి చేసుకుని వచ్చేదాన్ని. ఇప్పుడు నా కింద కూడా స్టాఫ్ ఉన్నారు, జనాలు ఉన్నారు, మన అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఒకరికి సపోర్ట్ కూడా నేను ఇచ్చే రేంజ్కి ఎదిగాను. సో నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా సొంతంగా వెళ్ళి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కానీ ఇందులో ఇన్కమ్ మంచిదే, ఎంతో చెప్పరు, బట్ లాక్స్ లోనే ఇన్కమ్ అని చెప్పి అంటూ ఉంటారు. సో ఆ ఆన్సర్ కి దట్స్ తెలివి ఆన్సర్, దట్స్ ఓకే అండి, ఫైన్. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఈ యొక్క బిజినెస్ పెట్టాలనుకుంటే సో ఎంత ఖర్చు అవ్వే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు బిజినెస్ అంటే 5,000లోనే పెట్టచ్చు, నేను పెట్టినలాగా 10,000లోనే పెట్టుకోవచ్చు, ఒక చిన్న ఇంట్లోనే పెట్టుకోవచ్చు. కానీ ఇట్లాంటి ఒక పెద్దగా ప్లేస్ తీసుకుని పెట్టచ్చు. అలా కాదు, ఇప్పుడు న్యాచురల్స్ ఇవన్నీ లోరియల్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు కూడా బ్రాండెడ్లు కూడా బయటకు వస్తున్నాయి, ఫ్రాంచైజ్ అవి పెట్టినప్పుడు కూడా మాకు ప్లస్ అవుతుంది. మేము చేసే వర్క్ వాళ్ళు చేసే వర్క్ కూడా తేడా అనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ వర్కే చూసారు, ఇదే రైట్ అని నేను అన్న విషయం నాది ఒక్కటే కింగ్ అని అనుకుంటాం. సో ఇప్పుడు పెద్ద పెద్ద పార్లర్స్ అవన్నీ వచ్చినప్పుడు మేము ఎంత క్వాలిటీ ఇస్తున్నాము, జెన్యూన్గా ఇస్తున్నాము అనేది కూడా బయటకు తెలుస్తుంది. వాళ్ళు కూడా ఇస్తారు, ఇవ్వరని కాదు, వాళ్ళు వచ్చినప్పుడే. పోటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే పక్కనోడు ఉన్నప్పుడే తెలుస్తుంది. కానీ నా విషయంలో మటుకు నాకు నేనే పోటీ. ఈ రోజు బాగా చేశానంటే రేపు ఇంకా బాగా చేయాలని మీదే ఉంటా. వర్క్ విషయంలో మేకప్ సాటిస్ఫై అయ్యే విషయంలో కూడా చాలా ముందు నేను సాటిస్ఫై అవ్వాలి, క్లయింట్ కాదు. మెయిన్ తను చూసి నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి. క్లయింట్కి కూడా ముందు అదే చెప్తా, మీరు కంగారు పడద్దు, ఫస్ట్ ఇక్కడ అంతా న్యాచురల్ మేకప్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఎక్కువ హెవీ మేకప్కి ఇష్టపడరు, అలాంటి మేకప్కే నేను ఫాలో చేస్తాను. దాంతోపాటు నేను హైదరాబాద్లో నేర్చుకునే హెచ్డి మేకప్లు, ఆ మేకప్ ఈ మేకప్ అనుకుంటూ బోల్డ్ మేకప్లు నేర్చుకున్నా ఇక్కడ చెల్తా. కొంతవరకే అవి మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి అవి చేయగలం, లోకల్లో ఉండే వాళ్ళకి అవన్నీ వద్దంటారు. చాలా న్యాచురల్గా ఉండాలి, మా అమ్మాయిని చూస్తే అమ్మాయిని చూసినట్టే ఉండాలి. ఇప్పుడు అన్నీ కూడా ఏమవుతున్నాయి, మేకప్ తీస్తే ఒక ఫోటో, మేకప్ తీయకపోతే ఇంకో ఫోటో, అది చూసి భయం కూడా వేస్తుంది. మీరు ఆ మేకప్ పోతే మాకు వద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే అలా ఉండాలి అనుకోవట్లేదు, కానీ వాళ్ళకున్న మచ్చలు అవి అలాంటివి ఏమంటే కవర్ చేస్తూ వాళ్ళ న్యాచురాలిటీని పోగొట్టకుండా చేసేదే మా పార్లర్ మెయిన్ కాన్సెప్ట్. ఓకే, ఫైన్, సూపర్. సో అయితే ఇప్పుడు మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? నెంబర్ 2, సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెట్టాలనుకున్న బిజినెస్ వాళ్ళకి మీరు చెప్పారు, సో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఇక్కడ నేర్చుకున్నానని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెయిర్ నుంచి బ్యూటీ అంతా కూడా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి మీరు ఎట్లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి సినారియోని బట్టి వాళ్ళు ఎలాంటివి పెట్టుకోవాల్సి ఉంటుంది, అసలు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ అయితే కనుక వచ్చిన వెంటనే రిసీవింగ్ ఫస్ట్ బాగుండాలి. సో సెకండ్ మన ఉన్న ఇంటీరియర్ అంతా కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్, పర్ఫెక్ట్ క్లీనింగ్ ఉండాలి. మెయిన్ పార్లర్ అంటేనే క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఎప్పటికప్పుడు శానిటైజర్స్ అన్నీ కూడా చేసుకోవాలి. సో దాంతోపాటు క్లయింట్ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి ఏం కావాలనేది ఇంపార్టెంట్. వాళ్ళకి నచ్చినట్టుగా మనం సర్వీస్ ఇవ్వడం అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఏంటంటే దాంతోపాటు క్వాలిటీ మెయింటెనెన్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. సర్వీసు విషయం అయిపోయాక అమౌంట్ అనేది కామన్, ఎవరు చేసినా వాళ్ళు సర్వీస్ ఇచ్చేదాన్ని బట్టి అమౌంట్ తీసుకుంటారు. సో వాళ్ళు ఏం క్వాలిటీ వాడుతున్నారో ఆ క్వాలిటీ తగ్గట్టే రేట్ ఉంటుంది. అదొకటి క్లయింట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే 100 రూపాయల సర్వీస్ క్వాలిటీ వాడి 150 తీసుకుంటాడు, సో 1000 రూపాయల క్వాలిటీ వాడి 1100, 1500 లేదా 1200 వాడే మార్జిన్ బట్టి తీసుకుంటాడు. అంతే తప్పించి 100 రూపాయలు 1000 రూపాయలు తీసుకోడు, 1000 రూపాయలు 100 రూపాయలు తీసుకోలేడు. సో ఆ క్వాలిటీ కంపారిటివ్ అనేది క్లయింట్ కూడా ఆలోచిస్తున్నారు కూడా. ఇదివరకు ఆలోచించేవారు కాదు, ఇప్పుడు క్వాలిటీ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. క్వాలిటీ విషయాల్లో ఇంట్లో 2 yearsలో కరోనా టైంలో మొత్తం అందరూ ఇళ్లలోనూ బ్యూటీ క్లినిక్లు ఉన్నాయి.
ఈ రోజుల్లో ఎవరు బ్యూటీ క్లినిక్ లేదు అనడానికి లేదు, అందరిలో సో సర్వీస్ విషయం అయితే ఇది. సో లిల్లీ గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ అందరూ బిజినెస్ వాళ్ళు అనమాట. సో బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు చూస్తూ ఉంటారు, సో వాళ్ళకి నేర్పిస్తున్నట్లే అనమాట. సో వాళ్ళకి సపోజ్ వాళ్ళు బిజినెస్ పెట్టాలనుకుంటే ఎక్కడ నేర్చుకుంటే బెటర్ ఏంటి చెప్తారా? అఫ్కోర్స్ లోకల్లో అనుకోండి, మా పార్లర్లోనే నేర్చుకోమని చెప్తాను నేను. ఎందుకంటే మేము కూడా అడ్వాన్స్ కోర్సులు అన్నీ కూడా కంప్లీట్ చేశాం కాబట్టి మా పార్లర్కే సజెషన్ ఇస్తాను. దట్ మా ఊర్లో కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్స్, భీమవరం కానీ ఇంకా దూరం నుంచి రావాలంటే కష్టం కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు, ఆ ఊర్లో ఉండేవాళ్ళు అనూస్ ఉంటుంది, నేచురల్స్ ఉంటుంది, అట్లాగే లోరియల్ ఉంది. సో అందులో కూడా అకాడమీస్ ఉంటాయి. అకాడమీ వాటిల్లోకి వెళ్ళి నేర్చుకోవచ్చు. దట్టు ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్లు కూడా బాగా ఎక్కువైనాయి. సో ఎవరికి వాళ్ళే ఇంట్లోనే ఉండి కూడా కోచింగ్, అంటే వీళ్ళు అవ్వని పరిస్థితుల్లో మనం టైం స్పెండ్ చేయాలంటే అంత టైం ఇది వరకు అంటే స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఎంత టైం చాలా లిటిల్ బిట్ అయిపోయింది. ఈ రోజు షాప్ క్లోజ్ చేసి నేను వెళ్ళి నేర్చుకుంటానంటే ఖచ్చితంగా కుదిరే పరిస్థితిగా. అందరూ కూడా వర్కర్లు పెట్టుకుని చేసుకోరు. కొంతమంది ఓన్ గానే పెట్టుకుని వాళ్ళంతటి వాళ్ళే చేసుకునే వాళ్ళకి షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళాలంటే కష్టం కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఈ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా కోచింగ్లు ఇచ్చిన వాటిల్లో కూడా నేను జాయిన్ అయ్యాను, నేను కంప్లీట్ చేశాను. అలాంటి దాంట్లోనే ఈ ఫ్రీడమ్ యాప్ దాంట్లో నేను కూడా కోచింగ్ తీసుకున్నాను. అది కూడా నాకు బెస్ట్ హెల్ప్ అయింది. నా ఊర్లో ఉంటూ నేను నా వర్క్ చేసుకుంటూ ఈ కోచింగ్ ఆన్లైన్లో చేయడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. దట్ కోచింగ్ కూడా చాలా క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పడం ఈ ఫ్రీడమ్ యాప్ వాళ్ళకి నా తరపు నుంచి మీకు థ్యాంక్స్ అండి. ఇలాంటి మంచి కార్యక్రమాలని మా లేడీస్కి అందరికీ ఇబ్బంది కలిగే అవ్వాలని, ఆ ఊర్లో వచ్చి చేయాలంటే అవ్వదు. ఇలాంటి యాప్లు, ఇలాంటి కోర్సులన్నీ ఇంట్రడ్యూస్ చేయడం వలన ఎంతోమందికి హెల్ప్ అవుతుంది సార్. ఇట్స్ అవర్ ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. సో ఒక అమ్మాయి బయట అడుగుపెట్టారు, దట్టు ఇన్ పల్లెటూరులో కావచ్చు. సో ఒక బిజినెస్ చేయాలంటే ఇట్స్ బిగ్ టాస్క్. సో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అవి ఏమైనా మీరు ఫేస్ చేశారా? ఉన్నాయి సార్, చాలా ఉంటాయి. మొదట్లో అవుతాయి కనుక అసలు ఇలాంటి వాటికి ఇష్టమే లేదు మా ఇంట్లో. అలాంటిది ఆ టైంలో టాస్క్ ఇంట్లో వాళ్ళని గట్టిగా మాట్లాడలేము, అలానే ఒప్పించలేము. సో వాళ్ళకి అగ్రి చేసినట్టుగానే ఉంటే కొన్ని రోజులు ఆటోమేటిక్గా ఓకే అని పంపించారు. పంపించాక కూడా అక్కడ కూడా జెంట్స్ అందరితో అలవాటు లేని పద్ధతులు. మనకి ఇక్కడ అయితే మామూలుగా మన వాళ్ళు బాబయ్య పిన్నమ్మ అనుకుంటే మాట్లాడతాం. అక్కడ హైదరాబాద్ లో బాబయ్య పిన్నమ్మ అంటే వింతగా చూస్తారు. సో అలానే బస్ ఎక్కడాలు దిగడాలు అవేం తెలియని పరిస్థితి. అవన్నీ నేర్చుకోవడం అంటే కొంచెం ఫస్ట్ లో చాలా కష్టంగానే ఉండేది. తర్వాత అలవాటు అయితే అది హ్యాపీయే. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలంటే ఉండలేము, అక్కడికి వచ్చేవాళ్ళనిపిస్తుంది హైదరాబాద్ అట్లాగా. సో కానీ ఎలా అంటే టాస్క్ అంటే జనరల్గా వచ్చి కోచింగ్ తీసుకునే విషయంలో ప్రాబ్లం ఎక్కడా లేదు. అక్కడ కోచింగ్ నేర్పించే వాళ్ళు కూడా ప్రాబ్లంగా పెట్టలేదు ఎక్కడ కూడా. సో మన ఊరు నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం పద్ధతులు మన బట్టి, అంటే చూడండి బాంబే వెళ్తే దొంగతనాలు జరుగుతాయి, లేదంటే అక్కడికి వెళ్తే ఇలా జరుగుతాయి అని అంటారు. సో అట్లా మనం అమ్మాయిలు కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ టైం లేట్గా వచ్చేటప్పుడు కొంచెం ఫోన్ చేసి మాట్లాడి నేను బయలుదేరుతున్నానని చెప్పడం. ఇప్పుడు ఏంటంటే అన్ని యాప్లు వచ్చేసాయి, ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. అప్పట్లో పోలీసు వాళ్ళు వచ్చేవారు కాదు కదా. మా సందు మొదట్లో డ్రింకింగ్ షాప్ ఉండేది, తాగుడు షాప్. అక్కడి నుంచి దాటుకుని నేను వెళ్ళాలి ఈవినింగ్ 8కి. 8, 9 ఏమాత్రం లేట్ అయితే బయట జనాలు అందరూ వచ్చేస్తారని టెన్షన్, కొంచెం భయం ఉండేది. దట్టు మనం ఇంకొకళ్ళు ఇంట్లో ఉంటున్నాం, ఆ టెన్షన్ ఉండేది. సో ఇప్పుడైతే అదన్నీ దాటుకుని వచ్చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. అదొకటి భయం అనిపించేది అప్పట్లో. కానీ కోచింగ్ విషయంలో మటుకు చాలా పర్ఫెక్ట్ గా హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు మార్కెట్ లోకి కొన్ని లోన్స్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు పార్లర్ పెట్టుకోవాలన్నా సో ముద్రా లోన్ అని చెప్పి ఆడవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి లోన్స్ ఏమన్నా అసలు ఇస్తున్నారా? అసలు అవి సజెస్ట్ చేస్తారా? యా ఇస్తున్నారండి, నేను తీసుకున్నాను. ఓకే, ఏం లోన్ తీసుకున్నారండి? ముద్రా లోన్. ఎంత, ఎన్ని లక్షలు వచ్చింది? మేము అప్పట్లో 1.5-2 lakhs తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు కూడా అవైలబుల్ గా ఉంది, ఆ లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంత ఉండాలి? లేదు, సో మినిమం వాళ్ళు పెట్టుకునే స్కేల్ని బట్టి వాళ్ళు 10,000 అదే వాళ్ళు 1,00,000 లోపల పెట్టుకుంటున్నారా, 2 lakhs లో పెట్టుకున్నారా, 15 lakhs లో పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టే స్కేల్ని బట్టి వాళ్ళు లోన్ ఇస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ కూడా నేను ఫ్యాకల్టీగా వెళ్తున్నాను. అలాగే 2 batches అయినాయి. బ్యాచ్ కి 30 members వస్తారు. పూర్తిగా వాళ్ళకి అమౌంట్ ఏం లేకుండా ఫ్రీ కోచింగ్.
ఓహోహో. వాళ్ళకి అమౌంట్ ఏం తీసుకోరు, ఫ్రీగా 3 నెలలు కోచింగ్ ఇచ్చి మీకు వాళ్ళు పే చేస్తుంటారు? గవర్నమెంట్ పే చేస్తుంది. ఓకే, రోజుకి ఎంతసేపు ఉంటుంది ఇది? మార్నింగ్ 10 to 2. ఓ సో గ్రేట్. 3 months. 3 months కంప్లీట్ అయ్యాక వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ ద్వారా కూడా వాళ్ళు లోన్ తీసుకుని పార్లర్ పెట్టుకోవచ్చు. ఓ సో ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ విధంగా ఫాలో అప్ చేస్తుంది, అందులో కూడా మంచిది. సో ఫైనల్గా లాస్ట్ ఇక ఉమెన్కి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మీరేం చెప్తారో చెప్పండి. సో మీరందరూ కూడా నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుడ్ క్వాలిటీ ఇవ్వండి, అట్లాగే అమౌంట్కి తగ్గ వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా సర్వీస్ ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇవ్వడం జరిగింది. సో మా ప్రేక్షకులందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ఎలాంటి లైసెన్సులు తీసుకోవాలి? మున్సిపాలిటీ లైసెన్స్ ఉండాలి. ఓకే, సో దట్స్ ఇట్. అంతే. మున్సిపాలిటీ లైసెన్స్, మన పార్లర్ కోచింగ్ చేసిన సర్టిఫికెట్స్ ఉంటే కంపల్సరీ ఉండాలి. ఎవ్రీ ఇయర్ రెన్యూల్ చేయించుకుంటూ ఉండాలి. సో దాంతోపాటు మన గవర్నమెంట్ సర్టిఫైడ్ అయిన కోచింగ్ తీసుకునేలా ఉండాలి. అంటే ఇందులో రికగ్నైజ్డ్ అయిన వాళ్ళకే సర్టిఫికెట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అవును అవును. లేకపోతే అవ్వదు, జస్ట్ నార్మల్ గా చేసే వాళ్ళకి అవ్వదు. అది గవర్నమెంట్ దాని నుంచి మనం అప్రూవల్ తీసుకోవాలి. అంటే దానికి మేము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చేసుకోవాలి. ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా రాస్తారా? మీరు రాస్తారా ఎగ్జామ్? ఓహోహో, ఎగ్జామ్ రాస్తే అప్పుడు గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. అది మున్సిపల్ సర్టిఫికేట్ పెట్టుకొని మనం ఫాలో చేయాలి. దానికి సర్టిఫికేట్ మనం ఆ ఫారెన్ వెళ్ళే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటాం. ఆ సర్టిఫికేట్ కంపల్సరీ మన స్టాంప్ అనేది ఎలిజిబిలిటీ అయి ఉండాలి, లేకపోతే సర్టిఫికేట్ ఇచ్చే క్వాలిఫై ఉండదు. కంపల్సరీ దానికి రికగ్నైజ్డ్ అవ్వాలి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది మనం చూసాం కదా వారిజా లిల్లీ గారి యొక్క బ్యూటీ క్లినిక్ యొక్క సీక్రెట్స్ ఏంటో. అండ్ తను చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది. సో తను ఒకప్పుడు 5,000 రూపాయలతోనే స్టార్ట్ చేయడం జరిగిందంట. అండ్ ఇప్పుడున్నటువంటి సినారియోని బట్టి సో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, ఈ విధంగా మీకు నచ్చినట్లు కూడా మీరు పెట్టుకోవచ్చంట. అండ్ ఇంకొక విషయం, ఆడవాళ్ళకి ముఖ్యంగా ముద్రా లోన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. సో మీకు 4 లక్షల రూపాయల వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక మంచి బిజినెస్ రిపోర్ట్ ఒక సిఏ దగ్గర కానీ లాయర్ దగ్గర కానీ వెళ్ళి సో మీరు ఒక మంచి బిజినెస్ రిపోర్ట్ కనుక తయారు చేసి మీరు కనుక బ్యాంక్కి తీసుకెళ్తే బ్యాంక్ వాళ్ళు మీ లోన్ ఖచ్చితంగా మీరు తీర్చగలరు అని నమ్మకం కానీ మీరు క్రియేట్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ డబ్బులతో అండ్ తను చెప్పినట్లుగా సర్టిఫికేట్స్, సో లైసెన్స్కి సంబంధించి గవర్నమెంట్ రికగ్నైజ్ సర్టిఫికేట్ ఒకటి, అండ్ మీ కోర్స్ ట్రైనింగ్ చేసుకున్న సర్టిఫికేట్ ఒకటి, ఒక మున్సిపల్ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకుంటే కనుక సో ఈ మాదిరిగా ఒక బ్యూటీ పార్లర్ మీరు కూడా పెట్టుకొని నడుపుకోవచ్చు అంట. సో మీ అందరికీ కూడా ఈ బిజినెస్ ఐడియా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో 1,200కు పైగా కోచెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే బిజినెస్ చేసి ఎవరైతే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారో వాళ్ళే మీకు ఈ యొక్క బిజినెస్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడే వెళ్ళి ప్లే స్టోర్లో ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో బిజినెస్ చూసేయండి. సో దాట్స్ ఇట్ గైస్, మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఫ్రీడమ్ యాప్ని మాత్రం డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.